హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మీనాక్షి కిచెన్ వంటకాలు. ఈరోజు అరటికాయ కర్రీ చేసుకున్నా అండి. ఇక ఆయిల్ పోసుకొని ఆనియన్స్ 2 వేసుకొని వేయించుకుందాము. నాలుగు ఇలాగా చిలుకలు చేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోద్ది. ఆనియన్స్ బాగా వేయించుకుంటాము. ఇదండి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఇదండి 2 అరటికాయలు, పచ్చిశనగపప్పు. ఇవాళ కర్రీ అండి, అరటికాయ శనగపప్పు కర్రీ. ఇవన్నీ ఆనియన్ బాగా వేగిపోయాయి. ఇలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 4 టమాటాలు వేసిస్తున్నాను. చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి బాగా వేసుకుందాము. కొంచెం పసుపు వేద్దామండి. బాగా ఇవన్నీ టమాటాలు, ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయ బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నామండి. ఇది ధనియాలు, జీలకర్ర అన్నీ పట్టించిన కారం అని చెప్పాను కదా. మళ్ళీ వేరే ఏమీ వేయాల్సిన లేదు. మేము కారం కొంచెం తక్కువ తింటామండి, కొంచెం తక్కువ వేసాము. కొంచెం వాటర్ వస్తుంది. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేద్దాం. ఇలాంటి పచ్చిశనగపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇలా అయితే తొందరగా ఉడికిపోతుంది. పచ్చిది వేస్తే ఉడకడానికి లేట్ అవుతుంది మళ్ళీ. ఇలాంటి కొంచెం బాగా దగ్గరగా అయ్యే వరకు బాయిల్ చేసుకుందాము. అరటికాయ శనగపప్పు కర్రీ దగ్గరగా అయిపోయిందండి. దింపేద్దాము. కొత్తిమీర వేసుకుందా అండి కొంచెం. కొత్తిమీర వేసుకున్నాము. సూపర్ యమ్మీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే వంటకాలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. తప్పకుండా మర్చిపోవద్దు. ఓకేనా? కొంచెం గార్నిష్ చేసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొంచెం చాలా బాగుందండి.
అరటికాయ కూర శనగపప్పు స్మూత్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సరే అండి, బాయ్, ఉంటాను.